మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు తీరుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పడంపై మండిపడ్డారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందు పెట్టిన పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలని సూక్తులు వల్లించడమేమిటని ప్రశ్నించారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్టుందని ఎద్దేవా చేశారు. 50 లక్షల మంది రైతులను మోసగించారని, 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు నీటి మీద రాతలుగా మారాయన్నారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయిందన్న షర్మిల ఇక శుభం కార్డ్ పడ్డట్లే అంటూ మాట్లాడారు. చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇందుకు నిదర్శనం అంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు తీరుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పడంపై మండిపడ్డారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందు పెట్టిన పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలంటూ సూక్తులు మళ్లించడం ఏంటని ప్రశ్నించారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్టుందని ఎద్దేవా చేశారు. 50 లక్షల మంది రైతులను మోసగించారని, 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు నీటి మీద రాతలుగా మారాయన్నారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయిందన్న షర్మిల ఇక శుభం కార్డ్ పడ్డట్లే అంటూ మాట్లాడారు. చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇందుకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేశారు.